రేవంత్ మీదన వందల కోట్ల రూపాయల ఆరోపణలు చేస్తున్నటువంటి కేటీఆర్కి సంబంధించి ఇప్పుడు రేవంత్ టీం సోషల్ మీడియాలో ఒక మంచి పాయింట్ని రైజ్ చేసింది. ఏంటంటే రాయదుర్గ్ ఏరియాలో, అంటే అదే మన మై హోమ్ బూజాకి దగ్గర టీ హబ్ పక్కనే ఒక 10 ఎకరాల విశాల స్థలాన్ని సాలాపూర్ సత్వా అనే కంపెనీకి ఇచ్చారట కేటీఆర్. దీని పేరు కూడా ఇమేజ్ టవర్స్ అని పెట్టారట. ఇందులో గేమింగు, యానిమేషన్కి చెందిన రంగం కోసం అంటూ అగ్రిమెంట్ చేసుకున్నారట. అయితే సాధారణంగా ప్రభుత్వ భూమి ఎవరికైనా ఉచితంగా ఇస్తే అలా చేయడానికి కారణాలు మొట్టమొదటగా ఉపాధి కల్పన అవకాశాలను చూపెడతారు. ఎన్ని లక్షల చదరపు మీటర్లో ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయనేది చూస్తారు. యానిమేషన్ రంగం హైదరాబాద్కి రావాలంటే అందులో చాలా పెట్టుబడులు సాలాపూర్ పెట్టాలి కాబట్టి వాళ్ళకి మొత్తం ప్రాజెక్టులో 75% వాటా ఇచ్చేశారనుకుందాం. కానీ కేటీఆర్ సార్కి ఎందుకు వచ్చిందో ఆలోచన, కానీ సాలాపూర్ సంస్థ ఒక్క పైసా కూడా యానిమేషన్ ఇండస్ట్రీకి పెట్టకుండా మొత్తం 75% ఓపెన్ మార్కెట్లో ఆఫీస్ అపార్ట్మెంట్స్, కమర్షియల్ ఏమైనా సరే కట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు అంటూ ఇంకో అగ్రిమెంట్ కూడా చేసేసారట. హైదరాబాద్లో ప్రైమ్ ఏరియాలో 10 ఎకరాల విశాల స్థలంలో, మన రాష్ట్రానికి దక్కిన చిన్న స్థలంలో మళ్ళీ ఈ మనమే యానిమేషన్ ఇన్ఫ్రాకి కావాల్సిన డబ్బులు ఉల్టా ఆ ప్రాజెక్టులోకి వేసి ప్రాజెక్ట్ కట్టాల్సిన పరిస్థితి. అదేదో 2.5 ఎకరాల్లో యానిమేషన్ టవర్ కట్టి మిగతా ల్యాండ్ అంతా అమ్మేస్తే ఇమేజ్ టవర్ కట్టిన తర్వాత కూడా కోట్ల రూపాయలు ప్రజలకు మిగిలేవు కదా. అంటే ఎవరికో కావాలని చేసి, అంటే ప్రభుత్వం భూమి ఫ్రీగా ఇస్తే వాళ్ళు 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నామంటే 2 ఎకరాలు ఫ్రీగా ఇచ్చిందంటే పర్లేదు, కానీ వాళ్ళకు భూమి ఇచ్చి దాన్ని అమ్ముకుని, అంటే దాంట్లో ఇల్లు కట్టుకుని, అపార్ట్మెంట్లు కట్టుకుని ఆ డబ్బులతో తీసుకెళ్ళి యానిమేషన్లో పెట్టుబడి పెట్టమంటామంటే ఇది శుభ్రంగా పార్టీ నాయకులకి ఎవరికన్నా ఇచ్చినా నడిచేస్తుంది. ఇది ఎక్కడ కొమ్ముకోవడం అని నిలదీస్తున్నారు.